బీజేపీ కంచుకోట బద్దలైంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజకవర్గం బంకీపూర్ ఉప ఎన్నికలో కమలం ఓడిపోయింది. మొన్నటి వరకు ఎంతో మంది నేతలను తన వ్యూహాలతో అసెంబ్లీకి పంపిన ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా బీహార్ చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. 30 ఏళ్లకు పైగా బీహార్ బంకీపూర్ సెగ్మెంట్లో తిరుగులేని కాషాయ దళం పీకే చేతిలో చావు దెబ్బతిన్నది. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నియోజకవర్గం బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోట. ప్రస్తుత బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ఇన్నాళ్లు బంకీపూర్కి ప్రాతినిధ్యం వహించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్లో స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 18,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. బంకీపూర్ నియోజకవర్గంలో అగ్రకుల ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇక్కడ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. నితిన్ నబీన్ కూడా ఇదే కులానికి చెందినవారు. బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజపుత్రులు, బనియాలతో కలిపి ఇక్కడ అగ్రవర్ణాల ఓట్ల శాతం దాదాపు 35% నుంచి 40% వరకు ఉంటుంది. సాంప్రదాయకంగా ఈ వర్గాలు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉంటూ వచ్చాయి. 2010 నుంచి 2025 వరకు వరుసగా 4 సార్లు నితిన్ నబీన్ విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గం పాట్నా వెస్ట్గా ఉండేది. అప్పుడు కూడా బీజేపీదే హవా. నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా 4 సార్లు విజయం సాధించారు. ఇన్నాళ్లుగా బంకీపూర్లో ఎదురులేని బీజేపీకి ఈ ఓటమి చాలా పెద్ద ఎదురుదెబ్బ. 2025 నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సి ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ప్రశాంత్ కిషోర్. ఏకంగా జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కోల్పోవటం బీజేపీకి మింగుడు పట్టం లేదు. सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है. अगर आप किसी अपराधी को बिहार का राजा मुख्यमंत्री बनाएंगे तो बिहार की तरक्की नहीं हो सकती है. तो हम लोग की लड़ाई किसी व्यक्ति से नहीं है. बहुमत भाजपा का है, एनडीए का है, मुख्यमंत्री तो उन्हीं का बनेगा. हम लोग बस इतना ही आग्रह कर रहे हैं, बिहार की जनता इतना ही आग्रह कर रही है, बांकीपुर की जनता इतना ही मोदी जी से आग्रह कर रही है कि किसी अच्छे चरित्रवान काबिल आदमी को बिहार का मुख्यमंत्री बनाइए ताकि बिहार के लोग भी इस बात का गौरव, बिहारी होने का गौरव कर सके. బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలవటంపై దేశవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తోంది. తొలుత ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా అభిషేక్ కుమార్ ను ప్రకటించారు. అయితే అతని బంధువుకు శిక్ష పట్టడంతో అభిషేక్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అవినీతిపై పోరాడిన భరత్ తివారీని ఎన్కౌంటర్ చేయటం అగ్రవర్ణాల్లో అసంతృప్తిని రాజేసింది. విద్యార్థులపై లాఠీ ఛార్జీ యువ ఓటర్లలో బీజేపీ అంటే విముఖతను పెంచింది. సామాజిక వర్గాల వారీగా పీకే ఎత్తుగడలు కూడా ఈ వ్యతిరేకతకు తోడయ్యాయి. నేర చరిత్ర ఉన్న సీఎం సమ్రాట్ చౌధరీపై బీహార్లో వ్యతిరేకత బంకీపూర్ ఉప ఎన్నికలో బయటపడింది.